మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన ఇల్లు మరియు కార్యాలయంపై జరిగిన దాడి ప్రభుత్వం దాడిగా గతంలో ఆయన ఆరోపించారు. అతనిపై దాడి చేసిన దుండగులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పలుమార్లు మీడియాకు తెలిపారు. ప్రభుత్వం పోలీసుల నిరంకుశ తత్వాన్ని వ్యతిరేకిస్తూ నిరసన నిరాహార దీక్ష చేపట్టారు. రాంబాబు ఆయన ఇంటిపై కార్యాలయంపై జరిగిన దాడిని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఘటనకు పాల్పడిన వ్యక్తులపై సహకరించిన వారిపై తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూల్యం చెల్లించుకో తప్పదని హెచ్చరించారు. ఇలాంటి యాజిటేషన్స్ మిమ్మల్ని గద్దె దించే వరకు కూడా చేస్తారని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. ఆయనకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ అన్యాయం మీద ఆయన పోరాడుతూ ఉన్నారు. మాకు అన్యాయం జరిగింది. అదే రోజున మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే మా మీద కేసు కట్టారు. జోగి రమేష్ గారి మీద దాడి చేశారు, ఆయన మీద కేసు కట్టారు. అంటే మీరే కవిస్తారు, మీరే గొడవలు చేస్తారు, మీరే దాడులు చేస్తారు, మీరే మా మీద కేసులు పెడతారు, మీరు మా మీద కేసులు పెడతారు. ఇది మీ పార్టీ విధానం. ఈ విధానం ఎన్ని రోజులు కూడా కొనసాగదు. ఈ విధానాన్ని అణిచివేసే వరకు, ఈ విధానాన్ని మీరు ఆపే వరకు, ఈ విధానం వల్ల మీరు ఓడిపోయే వరకు, ఈ ప్రజలు మిమ్మల్ని ఓడించే వరకు కూడా ఈ యాజిటేషన్లు కొనసాగుతాయి. రాంబాబు గారు చేసేటటువంటి ప్రతి యాజిటేషన్ కూడా మా మద్దతు ఉంటుంది అని చెప్పి ప్రకటిస్తున్నాం. చట్టాన్ని సక్రమంగా అమలు చేయండి. శాంతియుత నిరసన దీక్ష ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో ఒక చీకటి రోజు జనవరి 31వ తారీఖు 2026 అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడం, అంబటి రాంబాబు గారి ఇంటిని ధ్వంసం చేయాలనుకోవడం, ఆయన మీద హత్య ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్క టీడీపీ కొండని ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని, అదేవిధంగా ఆ రోజున అంబటి రాంబాబు గారి ఇంటి మీద 7 గంటల పైగా దాడి చేస్తున్నటువంటి టీడీపీ గోండాలకి పహారా కాసినటువంటి, రక్షణ కల్పించినటువంటి, ప్రోత్సహించినటువంటి పోలీసుల మీద ప్రతి ఒక్కరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఉదయం అంబటి రాంబాబు గారు 6 గంటల తర్వాత నిరసన దీక్ష చేపట్టారు. వారందరి మీద పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందా తీసుకోదా అని సాయంత్రం 6 గంటల లోపు మీరు ప్రక్కనే ఎస్పీ గారి ఆఫీస్, ఐజీ గారి ఆఫీస్, డీజీపీ గారి ఆఫీస్, యంత్రాంగాన్ని, రాష్ట్రాన్ని నడిపే యంత్రాంగం అంతా ఉన్నా 7:30 గంటలు మీరు మధ్యలో ఉండి రాంబాబు గారి మీద దాడి చేయించారంటే పరిపాలనలో మీరు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, ఎవరి చెప్పు చేతల్లో ఉన్నారు, ఎవరి చెప్పు చేతల్లో మీరు పనిచేస్తున్నారు కూడా ఆలోచించమని, రాంబాబు గారి మీద దాడి చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని, పోలీస్ వ్యవస్థ ఎవరైతే రాంబాబు గారిని హింసించారో వారి మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాంబాబు గారు చేస్తున్న ఈ దీక్ష ఈ రోజుతో ఆగదు. రాబోయే రోజుల్లో అనేక మంది రాంబాబు గారికి మద్దతుగా నిలవటానికి సిద్ధంగా ఉంటారని, వారికి వెళ్ళట్టు ఉంటాకి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియపరుస్తూ వారు చేస్తున్న దీక్షకు పూర్తి మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సుమారు 70 సంవత్సరాల వయసున్న మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు రాంబాబు గారిని తీసుకెళ్లారు, స్టేషన్కి తీసుకెళ్లారు. మరి తీసుకెళ్లి మీరు ఏం చేశారో రాంబాబు గారు కోర్టులో చెప్పడం జరిగింది. మరి దాని మీద ఏమన్నా విచారణ ఏమైనా చేశారా? ఇంతవరకు లేదు. దాడి చేస్తేనే ఉన్నా ఎవరిని అరెస్ట్ చేయలేదు, వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. వీడియోలు అలా కనపడుతున్నా కూడా వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. మరి మంత్రివర్యులు రాంబాబు గారిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి హింసించినా కూడా ఆ డిపార్ట్మెంట్ మీద చర్యలు లేవు. ఎల్లకాలం ప్రభుత్వం ఒక్కళ్ళే ఉండదు. గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా మేమందరం పన్నులు కడితే, ట్యాక్సులు కడితే మీకు జీతాలు వస్తూ ఉన్నాయి. మీరు జీతాల మీద బతుకుతున్నారు. మా అందరం కష్టం మీద మీరు అందరూ జీతాలు వస్తున్నాయి. మీరు ఎవరి సొమ్ము, ప్రభుత్వం అధికారులు లేకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు సొమ్ము తింటున్నా మీరేమి గుర్తుపెట్టుకోండి.
సామాన్య మానవుడు పన్నుల రూపంలో కట్టిన సొమ్ముతోటి మీరు మీ కుటుంబాలు బతుకుతున్నాయి. మీరు ఒకరికి లొంగాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు తొత్తులైపోతున్నారు ప్రభుత్వానికి? ఇప్పటికైనా మానుకోండి. మిమ్మల్ని ఒకవేళ వినకపోతే మిమ్మల్ని చేసేదేంటి? ఇక్కడి నుంచి ఇంకో చాటుకి ట్రాన్స్ఫర్ చేస్తారు. చూసాం నిన్న మొన్న నేను